నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. మిలియన్ మార్చ్ సందర్భంగా కొనసాగుతున్న అరెస్టులు, అనుమతి లేనిదే కార్మికులెవరూ ట్యాంక్ బండ వద్దకు రావద్దంటున్న పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆల్మాస్పూర్ గ్రామంలో గౌడ కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్. తెలంగాణలో అభివృద్ధి పథకాలు గ్రామ స్థాయికి అందుతున్నాయన్న మంత్రి. గుట్టుచాపుడు కాకుండా కెమికల్స్ నాలాలో వదులుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న గౌడన్ సీజ్ యజమానిని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు. ఇక వార్తల్లోకి వెళ్తే, వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కేంద్రంలో హైదరాబాద్లోని ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన మిలియన్ మార్చుకు వెళ్లకుండా ఉండాలని స్థానిక టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, ఆర్టీసీ జేఏసీ 22 మంది నాయకులను బైండ్ ఓవర్ చేశారు పెబ్బేరు పోలీసులు. డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్లతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు పి శాంతర్ మాట్లాడుతూ, కేజీబీవీ ఉపాధ్యాయులు శ్రమదోడికి గురి అవుతున్నారని, గతంలో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, సర్వీస్ రూల్స్ రూపొందించాలని మరియు సెంటర్లలో వార్డెన్స్ ని నియమించాలని, అన్ని రకాల సెలవులు ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరే వర్తింపజేయాలని మరియు వైద్య చికిత్స కొరకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు చాలీ వేతనాలు కొనసాగుతూ ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిక్ మీద ఇంకా కొనసాగిస్తున్న పరిస్థితి. బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తున్నటువంటి కేజీబీవీ పాఠశాలల విషయంలో ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నది. వారికి కనీస వసతులు కల్పించకపోవడము. మహిళా ఉపాధ్యాయుల విషయానికి వస్తే వాళ్ళు పనిభారం పెరిగింది. కేవలం 20,000 రూపాయలు సిఆర్టీలకు ఇస్తున్నారు. ఎస్ఓలకు 25,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. రెగ్యులర్ స్కేల్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. తక్షణమే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలి. మహిళా ఉపాధ్యాయులకు ఉన్నటువంటి 27 లీవులను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే మాదిరిగా ప్రసూతి సెలవులకు సంబంధించి 8 నెలల ప్రసూతి సెలవుల్ని వేతనంతో కూడినటువంటి ప్రసూతి సెలవులు కేటాయించాలి. అదే మాదిరిగా శిశు సంరక్షణ సెలవుల్ని కూడా వారికి కేటాయించి న్యాయం చేయాల్సిందిగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే వారి యొక్క పోస్టులకు భద్రత కల్పిస్తూ రెగ్యులర్ స్కేల్ ని మంజూరు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డీటీఏ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో గౌడ కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మండల జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. అది ఏ వృత్తినే కావచ్చు, గొర్రెల పెంపకం కావచ్చు, లేదా గౌడలు కావచ్చు, లేదా బట్టలు వేసే పద్మశాలీలు కావచ్చు, చేపలు పెంచే గంగపుత్రులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అదే రకంగా చెరువు చుట్టూ, వ్యవసాయం చుట్టూ అల్లుకొని ఉన్న ఇతర కులాలు కావచ్చు, కంసాలి, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి ఒకటి కాదు, కులవృత్తుల్లో ఉండే ప్రతి ఒక్కరికి అవసరమైతే వారి కులవృత్తి చేసుకోవాలంటే దాన్ని, లేదా చదువుకుంటాం మేము బ్రహ్మాండంగా ఎదుగుతాం, ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు తీసుకుంటాం అనుకునే వారికి ప్రతి నియోజకవర్గానికి ఒక బలహీన వర్గాలకు ఒక గురుకుల పాఠశాల, మొత్తం రాష్ట్రంలో 700 గురుకుల పాఠశాలలు, అందులో ఈరోజు 2,50,000 మంది పిల్లలకు, బలహీన వర్గాల పిల్లలకు ఒక్కొక్క బాబు మీద పాప మీద 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతూ ప్రభుత్వమే అన్ని వసతులు కల్పిస్తూ, బట్టలు, భోజనము, పుస్తకాలు, బూట్లు అన్ని కూడా ప్రభుత్వం ఇస్తూ, చదువుకోవాలనుకునే వారికి చదువుకునే అవకాశం, జీవితంలో ఎదిగే అవకాశం, కులవృత్తిలో ఉండాలనుకునే వారికి కులవృత్తిలో ఉండేదానికి అవకాశం, వ్యవసాయం చేసుకుంటారనుకునే వారికి వ్యవసాయ అవకాశం, కడుపు నిండా కరెంటు, అదే రకంగా పేదవారు అశక్తులుగా ఉంటే, నిస్సహాయంగా ఉంటే వారికి కడుపు నిండా పెన్షన్. ఒకసారి ఆలోచించండి, 200 రూపాయల పెన్షన్ తెలంగాణ రాకముందు
లేదు. తెలంగాణ వచ్చినాక ఈ రోజు ఆ పెన్షన్ 10 రెట్లు పెంచుకున్నాం, 2000 చేసుకున్నాం. వికలాంగులకైతే 3000 రూపాయల పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. చరిత్ర ఎప్పుడు అనుకోలే రైతు బంధు లాంటి పథకం వస్తుంది. వ్యవసాయం చేసుకునే రైతుకి భూమి శిస్తు కట్టే పరిస్థితి లేదు. నేను చిన్నగున్నప్పుడు నాకు యాదుకుంది, మా తాత మా ఊళ్ళో చెప్పేది, అరే అంజుమన్ బ్యాంక్ కూడా వస్తుంది, ఏమనుకుంది అంజుమన్ బ్యాంక్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ తలుపు గిటికి ఎత్తుకపోతారా అని చెప్పి చిన్నప్పుడు యాదకుండాలి. ఇక్కడ పెద్ద మనుషులు యాదకుంటారు. అసలు పరిస్థితి నుంచి ఈ రోజు రుణ విముక్తులు చేస్తున్న రైతులను ప్రమాణంగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం. ఇంకోవైపు మీకు రుణ బంధమే ఉండొద్దు. తెలంగాణ రైతులు ముఖ్యమంత్రి గారి భాష చెప్పాలంటే మన జేబులో సిలకుండాలని చెప్పి బ్రహ్మాండంగా మా ఊళ్ళు రైతులు అంటే తెలంగాణలో మొత్తం దేశంలోనే ధనిక రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణలో ఉన్నారని చెప్పే విధంగా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు గాని, పాలమూరు గాని, సీతారామ గాని, గోదావరి కృష్ణా జిల్లాలో ఒక సమస్య గురించి చర్చించుకుంటూ కార్లు వస్తా ఉన్నాం. దివ్యాంగుల సంక్షేమమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధ్యేయమని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డిలు అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం స్థానిక దుర్గారమణ కళ్యాణ మండపంలో నిర్వహించిన అసైన్మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ సంజయ్ కుమార్ శర్మతో ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించే వారికి అవసరమైన పరికరాలను అందజేస్తామన్నారు. దీంతో పాటు త్వరలోని నియోజకవర్గంలో సదరన్ క్యాంపు ఏర్పాటు చేసే విధంగా చూడాలని కోరారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి హామీని అమలు చేయడం, ఇందులో భాగంగా రైతులకు రైతు భరోసా, అమ్మ ఒడి, అర్హులైన వికలాంగులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ కొత్త పెన్షన్ తీసుకోవడానికి 20 సంవత్సరాలు ఎక్కడ చూసినా ఖచ్చితంగా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కడ చూసినా కనపడతాయి. ఈ రోజు ప్రతి ఒక్క మూలలో కనిపిస్తున్న పెట్రోల్ బంకు ఇంకా ఒక అనేది ప్రతి ఒక్క నియోజకవర్గంలో చేయాలని గౌరవనీయులు మన కర్నూలు ఎంపీ గారు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు నాకు రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా దాన్ని చేయమని చెప్పేసి మా అధికారులకు చెప్పడం జరిగింది. సో దానిలో మొట్టమొదటి క్యాంపుగా ఇప్పుడు మన మంత్రాలయం నియోజకవర్గం నుంచి దీన్ని స్టార్ట్ చేస్తున్నాము. సో దీనికోసం కృషి చేస్తున్నాను. ఖచ్చితంగా సహాయ చేయడానికి మా వైపు చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇతర సమస్యల గురించి కూడా చెప్పారు. ఆ సమస్యల గురించి కూడా ఖచ్చితంగా మేము నోట్ చేసుకొని ప్రతి ఒక్క దానికి ప్రత్యేకంగా జనవరి నెలలో మనము ఇవ్వబోతున్న ఈ టైం సార్ చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మన మంత్రాలయం ఎంపీపీ మాధవరెడ్డి మిషన్లు కానీ అలాగే వీల్ చైర్లు కానీ ఇలాంటివన్నీ అప్పుడు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా సదరన్ క్యాంపులో సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా అలాంటి పరికరాలు ఇవ్వాలన్న ఆలోచనతో ఈ ప్రోగ్రామ్. ఇంకా మీకు ఏ ఆపదలు ఉన్నా తప్పకుండా నేను అండగా ఉంటాను. మీకు ఏ వచ్చినా నా ఫోన్ లో మాట్లాడినా పర్వాలేదు. మీరు అంత దూరం వచ్చి దాంట్లో కలాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఫోన్ లో మాట్లాడి మీ పేరు చెప్తే ఏ గ్రామం అని చెప్తే తప్పకుండా మీకు ఏ ఇబ్బందులు ఉన్నా నేను తప్పకుండా చూసుకుంటాను. ఎందుకంటే నాకు 3 సార్లు ఈ రాజకీయం నుంచి గెలిపించినందుకు మీ రుణం తీసుకునే అవకాశము మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఈ రోజు జరుగుతుంది. దాని ఇంతవరకు ఏ పరిష్కారం కాలేదు మాకు. ఎందుకంటే పని పోవడానికి కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు ఏదో పేదవాడి ఇల్లు కట్టుకోవడానికి ఒక ట్రాక్ ఉసుకు వెళ్తే ఇప్పుడేట్టుగా పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళు కేసు రాయడం జరుగుతుంది. కానీ వాళ్ళే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, బీసీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ నాగుల రాముగౌడ్ తదితరులు పాల్గొన్నారు. Hey!
రాజన్న సిరిసిల్ల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలకు దానికి వత్తాసు పలుకుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి జాయింట్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆర్థిక మాంద్యం తలెత్తుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వాల యొక్క దూర దృష్టి లేకపోవడం వల్ల నోట్ల రద్దులు కానీ జీఎస్టీ విధించినప్పుడు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకపోవడం, దానికి మద్దతు పలకడం వల్లనే ఈరోజు దేశం యొక్క ఆర్థిక మాంద్యంలో ఈరోజు దేశం ముందుకుపోతా ఉంది. గతంలో ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్దలు పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆర్థిక మాంద్యం నుంచి సరళీకృత విధానాల ద్వారా దేశాన్ని బయటపడేసినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈరోజు ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి కెమికల్స్ తీసుకువచ్చి గుట్టు చప్పుడు కాకుండా నాలాలో వదులుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు. అక్రమంగా గోదాం నిర్వహించడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కెమికల్ డ్రమ్ములు తీసుకొచ్చి కెమికల్స్ ను తీసుకుని వచ్చి గుట్టు చప్పుడు కాకుండా గగన్ పహాడ్లో నాలాలో వదులుతున్న వ్యక్తిని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఇక వివరాలకు వెళ్తే జలపల్లి గ్రామానికి చెందిన గౌస్ అనే వ్యక్తి అక్రమంగా గగన్ పహాడ్లో పారిశ్రమ వాడలో ఓ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఆ కంపెనీలో చెన్నై, బెంగళూరు, బీదర్ ఇతర రాష్ట్రాల నుంచి డ్రీమ్ కెమికల్స్ తీసుకువచ్చి నాలాలో వదులుతూ గగన్ పహాడ్ ప్రాంతమంతా పొల్యూషన్ చేస్తున్నాడు. సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆ పరిశ్రమపై దాడి చేసి అతని గోదాంలో నిల్వ ఉంచిన 4000 కిలోల కెమికల్ పౌడర్, 800 గ్రాములలో 8000 లీటర్ల కెమికల్స్ సీజ్ చేశాడు. నిర్వాహకుడు గౌస్ ను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో సబ్స్టేషన్ ప్రారంభించారు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, సెస్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. शांतो प्रयत्नमे अखिल मनवर्तमनं मुत्र भौत्रा प्रवर्तनस्मादस्माशोम्हे सुधीरं बिल्कुल कलाम कुटुंब शिवदाये जगोदाये तनदाये महादने तनमे सदां देवी सर्वकामहात्मसुप्रिये पुत्रपौत्रादनन्धात्मशक्तिवादीच प्रजानां भवशमाता यशवन्तं करोतमां चन्द्राभा लक्ष्मीमीशानां सूर्याभां श्रियमहेश्वरी चन्द्रसूर्याकृतिर्वाभां श्री महालक्ष्मीर्वाप्पये బాబు జిల్లా పరిషత్ చైర్మన్ గారు జెడ్పీటీసీ గారు ఎంపీపీ గారు ఎంపీపీ వేణుక ఉందా ఒకరి వచ్చేయండి ఒక సుధీర్ అంకుల్ సుభాష్ మళ్ళీ ముందు రా మేడం మేడం अरे अरे నాగర్ కర్నూల్ అచ్చంపేట మండలం నల్లమల్ల అటవీ సమీప పంట పొలాల్లో రైతులు అక్రమంగా పత్తి, కంది పంటలతో పాటు అంతర్ పంటగా గంజాయి సాగు చేస్తున్న కొందరు రైతులను రావణకు సిద్ధంగా ఉన్న గంజాయిని అచ్చంపేట సీఐ రామకృష్ణ తమ సిబ్బందితో ఆకస్మికంగా దాడులు నిర్వహించి దాదాపు 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ధర్మ అనే రైతును అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సీఐ రామకృష్ణ మీడియాకు తెలిపారు. మీకు ఫోన్ చేస్తే అయిపోతుండే కానీ నా బిజీలో లేదు కదా. తీసుకుని మామూలు డిఎస్పీ సార్ సాయంత్రం దాదాపు అందాజ 5 గంటల సమయంలో సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని చేలూరుపై తండ లిమిట్స్లో విశ్వసనీయ సమాచారం ప్రకారము గంజాయి సాగు చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు అందింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మేము అక్కడ మా స్టాఫ్ సిద్ధాపూర్ ఎస్ఐ, గుంటూరు ఎస్ఐ, లింగాల ఎస్ఐతో పాటు మా స్టాఫ్ అక్కడికి పోయి రైడ్ చేయగా అక్కడ దాదాపుగా ఆ విలేజ్కి సంబంధించిన కొర్ర దాస్య, కొర్ర ధర్మ అనే 2 అన్నదమ్ములు వాళ్ళ పొలంలో అంతర్ పంటగా గంజాయిని సాగు చేస్తున్నారు. అక్కడ దాదాపు మాకు 35 కేజీ గంజాయి దొరికింది. సీజ్ చేసి పంచనామా మీద కేసు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఫర్దర్ తర్వాత తెలియజేస్తాం. అక్రమ సంబంధంతో భార్యను కొట్టడంతో భార్య దెబ్బలకు తలలేక భార్య మృతి, అనుమానం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బీనంది జీపీ పరిధిలో కొమ్ముతండాకు చెందిన బూఖ్యా బలిరాం తమ్ముని భార్యతో సంబంధం పెట్టుకుని భార్యను తరచుగా కొడుతుండేవాడు. నిన్న అర్ధరాత్రి తమ్ముడు భార్య వద్దకు వెళ్లిన విషయం తెలుసుకున్న భార్య బలిరాంను నిలదీయగా భార్యపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు.
బోధన్ మండల పరిషత్ కార్యాలయంలో పదోన్నతి పొందిన రాజేశ్వర్ హనుమండ్లు మద్రిమలకు బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి జెడ్పీటీసీ లక్ష్మీ గిరిధావర్ గంగారెడ్డి వైస్ ఎంపీపీ కోట గంగారెడ్డి రైసాసా మండల కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ ఘనంగా సన్మానించారు. ఎంపీపీ మాట్లాడుతూ పదోన్నతి పొందిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజలకు సేవ చేసి మనల్ని పొందాలన్నారు. బుద్దె రాజేశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగరీత్యా బదిలీ కావడం తప్పదని, కానీ పనిచేసిన చోట మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా అమలాపూర్ చిన్నమాలో పనిచేస్తూ ఉన్నటువంటి పెద్ద మనిషి మన ఎంపీ వైస్ ప్రెసిడెంట్ కోట గంగారెడ్డి గారికి, అదేవిధంగా మొన్ననే నూతనంగా మరి మన నిజంగా కొంచెం బాధాకరం, మన వరదరస్తాడు గారు ఒక నెల మనకు ఇన్ఛార్జిగా ఉంది ఎంపీడీఓగా. మరి కొంచెం తను తెల్లారి మనము अरे छोड़ दो अरे जाना కావడం సహజం. మరి ఈ బదిలీ మరి ఒక పక్క మనకు బాధ కలిగించినా కూడా రెండో పక్క సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళింది మరి ఉన్నతమైనటువంటి ఇంకో పోస్టులోకి వెళ్ళారు కాబట్టి వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. భవిష్యత్తులో వారు ఈ సన్మానం పొందిన వారందరూ కూడా భవిష్యత్తులో మంచి మిత్రులు మరి వేణుగోపాల్ గారికి, అదేవిధంగా ఎడపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసి మరి ప్రమోషన్ వచ్చినటువంటి ఎంపీఓ మేడం రాణి మేడం గారికి, అదేవిధంగా మా మిత్రులు బాగుసార్ గారికి, సర్పంచులకు, ఎంపీటీసీలకు ఇవ్వాలని చెప్పి ఆ శక్తిని కూడా ఇవ్వాలని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. మనందరికీ తెలుసు మరి రాజశేఖర్ సార్ గారు సుమారు 5 సంవత్సరాల 7 నెలలు మన బోధన మండలంలో పనిచేశారు. మరి సార్ని మేము చూసి ఒకటి నేర్చుకున్నాము. 3 నెలలు మేము ఉన్నాము. అంతకుముందు కూడా మేము ఎంపీటీ సర్పంచ్ కూడా చేశాము. మరి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా నేను గత 20 సంవత్సరాల నుంచి యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ కార్మికుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఖమ్మం, సూర్యాపేట నుంచి వస్తున్న కార్మికులను అరెస్టు చేశారు చౌటుప్పల్ పోలీసులు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. మిలియన్ మార్చ్ సందర్భంగా కొనసాగుతున్న అరెస్టులు, అనుమతి లేనిదే కార్మికులెవరూ ట్యాంక్ బండ వద్దకు రావద్దంటున్న పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆల్మాస్పూర్ గ్రామంలో గౌడ కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్. తెలంగాణలో అభివృద్ధి పథకాలు గ్రామ స్థాయికి అందుతున్నాయన్న మంత్రి. గుట్టుచాపుడు కాకుండా కెమికల్స్ నాలాలో వదులుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న గోడన్ సీజ్ యజమానిని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు. మరింత వార్తా స్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.